వెల్కమ్ బ్యాక్ టు యూనిక్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఇంటీరియర్ డిజైనింగ్ అవ్వడం ఎలా, అంటే ఇంటీరియర్ డిజైనర్ అవ్వడం ఎలా అనే టాపిక్ ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ టాపిక్ తెలుసుకునేటప్పుడు ఏమేమి తెలుసుకుందామంటే దీనికి ఇంటీరియర్ డిజైనింగ్ చేయడానికి వివిధ దశలు, దానికి కోర్స్ ఫీజు వివరాలు, ప్రారంభ వేతనం, కావాల్సిన నైపుణ్యాలు, ప్రయోజనాలు, పనిచేయు సంస్థలు, జాతీయ విద్యా సంస్థలు అంటే నేషనల్ అకాడమీస్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాకు మీ వంతు సహాయంగా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని ఆదరించండి. థ్యాంక్ యూ. ముందుగా మనం ఇంటీరియర్ డిజైనింగ్ గురించి తెలుసుకోవాలి అంటే చూడండి, ఇంటీరియర్ డిజైనింగ్ ఇది చాలా ప్రొఫెషనల్ వృత్తి అన్నమాట. అది అంటే చూడండి, ప్రస్తుత తరంలో ఈ కోర్స్ చేసిన వారికి మంచి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. వీరు ప్రైవేట్ ఆఫీసులు మరియు ఇంటి లోపల భాగాలను వివిధ ఆకృతులతో ఆకట్టుకునే విధంగా ప్రత్యేకంగా తీర్చిదిద్దుతారు. చూసారా, దీన్నే ఇంటీరియర్ డిజైనర్స్ అంటారు. వీళ్ళనే అర్థమైంది కదా. ఇంటీరియర్ డిజైనింగ్ ఇది అంటే ఏంటంటే ప్రస్తుత తరంలో ఈ కోర్స్ చేసిన వారికి మంచి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. వీరు ప్రైవేట్ ఆఫీసులు మరియు ఇంటి లోపల భాగాలను వివిధ ఆకృతులతో ఆకట్టుకునే విధంగా ప్రత్యేకంగా తీర్చిదిద్దుతారు. దీనికి ఇంటీరియర్ డిజైనింగ్ చేయడానికి వివిధ దశలు ఏంటంటే 10th క్లాస్ పాస్ అవ్వాలి, ఆ తర్వాత ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి, ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, తర్వాత ఏఐఈఈడి, జేఎన్ఏఎఫ్ఏయు, ఎన్ఐడి ఇవి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మాత్రం మనము రాయాలి. ఈ ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తే నెక్స్ట్ మనకి డిగ్రీకి బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఇన్ ఇంటీరియర్ డిజైనర్, ఇది 4 years మనకి కోర్స్ ఉంటుంది. దీని తర్వాత మనము ఇంటీరియర్ డిజైనింగ్ అనేది మనము అయినట్టే. దీనికి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అవుతుందంటే నవంబర్ టు ఏప్రిల్లో మనకి నోటిఫికేషన్ అనేది మనకి విడుదల అవుతుంది. నెక్స్ట్ కోర్స్ ఫీజు వివరాలకు వెళ్తే ప్రతి సెమిస్టర్కి 35,000 ఒక సెమిస్టర్కి ఉంటుంది. 35,000 ఒక సెమిస్టర్కి అనేది ఉంటుంది. దీనికి ప్రారంభ వేతనం స్టార్టింగ్ శాలరీస్ ఎలా ఉంటాయంటే 30,000 to 40,000 ప్రతి నెల ఉంటుంది. చూసారా ఎంత శాలరీస్ ఉన్నాయో. స్టార్టింగ్ శాలరీసే 40,000 మాత్రం మనకి ఉంటుంది. ఇది కావాల్సిన నైపుణ్యాలు ఏంటి అంటే భిన్నంగా ఆలోచించడం, సృజనాత్మకత, ఉత్తమ కమ్యూనికేషన్ స్కిల్స్, ఉత్తమ ప్రణాళికలు చేసుకునే సామర్థ్యం, డిజైన్ స్కిల్స్, పరిశీలన, కలర్ సెన్స్ మొదలగునవి మనకి తెలిసి ఉండాలి. దీనిపైన మనకి అవగాహన అనేది మనకి ఉండాలి. నెక్స్ట్ పనిచేసే సంస్థలు ఏంటంటే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీల్లో కంపెనీ ప్రొడక్షన్ డిజైనర్గా, సొంత సంస్థని నెలకొల్పడం అంటే సొంతగా మనం బిజినెస్ని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. మన కింద స్టార్టింగ్ 3 to 5 members పెట్టుకొని మనం కొన్ని కాంట్రాక్ట్గా చేసుకున్నా కూడా మంచి మనకి ఆదాయం అనేది ఉంటుంది. ఇది ప్రైవేట్ సంస్థల్లో ఇంటీరియర్ డిజైనింగ్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో కూడా మనము వర్కింగ్ అనేది చేసుకోవచ్చు. ప్రయోజనాలు ఎలా ఉంటాయి అంటే ప్రపంచవ్యాప్తంగా తిరిగే అవకాశం, సొంత సంస్థని మనము స్టార్ట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? నెక్స్ట్ జాతీయ విద్యా సంస్థలు ఏంటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముంబైలో ఉంది. ఇవి నేషనల్ అకాడమీస్ అనమాట. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అహ్మదాబాద్లో ఉంది. జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్ యూనివర్సిటీ హైదరాబాద్లో కూడా మనకి ఉన్నదన్నమాట. అంటే ఇప్పుడు ఈ ఇంటీరియర్ డిజైనింగ్ నేర్చుకున్న తర్వాత మనకి ఉపాధి ఎలా ఉంటుంది అంటే మనం ముఖ్యంగా చెప్తున్న ఈ కోర్స్ నేర్చుకున్న వాళ్ళకి ఒక 1 or 2 years మాత్రము ఎక్స్పీరియన్స్ గురించి జాబ్ అనేది చేస్తాడు. ఆ తర్వాత మనకి ప్రాక్టికల్స్గా అనుభవం ఉంటుంది కాబట్టి ఆ తర్వాత మన కింద ఒక 3 to 5 members వర్కర్స్ని పెట్టుకొని ఆ తర్వాత సంస్థని మనము నడిపించడం జరిగితే మనకి ఫ్యూచర్లో మంచి బెనిఫిట్స్తో పాటు ఆదాయం ప్లస్ మనకి ఓన్ క్రెడిట్స్ కూడా మనకి దక్కుతాయి అన్నమాట. కాబట్టి ఈ కోర్స్ తీసుకునే వాళ్ళకి నా సలహా ఏంటి అంటే ఇది తీసుకున్న తర్వాత ముందుగా మనం ఈ కోర్సుపై అవగాహన ఉండాలి, నైపుణ్యం అనేది ఉండాలి. నైపుణ్యంతో పాటు
మనం దీంట్లో రాణించగలమనే పట్టుదల ఉంటే ఈ కోర్స్కి అనేది మంచి డిమాండ్ ఉంది. శాలరీస్ కూడా ప్రతి నెల 30,000 నుంచి 40,000 వరకు మనకి ఉంటుంది. చూసారా, ప్రతి మంత్ కూడా మనకి 30,000 to 40,000 ఉంటుంది. ఆ పైన మనం ఓన్గా స్థాపించినట్టయితే మనకి మనమే బాస్గా కూడా మనము ఈ కంపెనీకి మనము ఉండొచ్చు. కాబట్టి ఈ కోర్స్ అనేది నేను ఇచ్చే సలహా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.